తదుపరి పార్వతీపురం మన్యం నుండి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. స్పందించాలి. దయచేసి వెంటనే మైక్ పాస్ చేయండి సార్. నమస్తే సార్. పార్వతీపురం మన్యం జిల్లా నుండి 10 మంది ఉపాధి హామీ శ్రామికులతో రావడం జరిగింది సార్. దీనిలో భాగంగా ఆరిక పాపారావు గారు గిరిజన రైతు తమరితో మాట్లాడతాడని సంతోషంగా ఉన్నారు సార్. ఆయన మాట్లాడతారు సార్. అందరికీ నమస్కారం అండి. డయస్ మీద డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి మా జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా తరపున పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ తీసుకుంటున్నాను సార్. ప్రారంభిస్తున్నాను సార్. సార్, ఉపాధి హామీ శ్రామికులుగా మా జిల్లా నుంచి మీరందరూ గుర్తించి ప్రతి మండలం నుంచి ఒక వ్యక్తిగా గుర్తించి పిలిపించినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే ఎన్నడూ లేదు. ఈ సంవత్సరం మీరు గుర్తించి పిలిపించినందుకు మన పార్వతీపురం మన్యం జిల్లా తరపున నేను శిరసు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు 5-6 పశువులు ఉన్నాయి సార్. నాకు క్యాటరింగ్ షెడ్ ఇచ్చారు. అలాగే జీడి మామిడి తోట 2 ఎకరాలు ఇచ్చారు సార్. అది సాగు చేసుకోవడానికి 1,92,000 అయింది సార్. అంత పెంచుకోవడానికి సార్. అలాగే ల్యాండ్ డెవలప్మెంట్ ఒక 2 ఎకరాలు చేశాను సార్ ఉపాధి హామీ ద్వారా. అలాగే ఈ ట్రెంచీలు ఒక 2 ఎకరాలు తవ్వించాను సార్. అది ఉపాధి హామీ ద్వారా. సార్, మీ గురించి నేను ఎన్నో బాధపడి మీతో మాట్లాడాలని నా శిరసాయి కోరిక ఈరోజు నెరవేరింది సార్. పవన్ కళ్యాణ్ గారు చాలా సంతోషంగా ఉంది. గుడుంబ శంకరు సినిమా రిలీజ్ అయినప్పుడు 45 కిలోమీటర్లు నడుచుకొని చూశాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తదుపరి చివరిగా పల్నాడు నుంచి మాట్లాడవలసిందిగా స్పందించవలసిందిగా తెలియజేస్తున్నాము. దయచేసి ఎవరైనా మహిళలు మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. ఇది చక్కటి అవకాశం. కేవలం ఒక్క నిమిషం దయచేసి గమనించాలి. మిగతా వాళ్ళకి కూడా అవకాశం కావాలి కాబట్టి 1 నిమిషం మాట్లాడవలసిందిగా విన్నవించుకుంటున్నాం. సార్, అందరికీ నమస్కారం సార్. నా పేరు రామప్ప. మాది కుప్పం మండలం చెక్కునతం పంచాయతీ సార్. నేను గత సంవత్సరం నుండి ఉపాధి హామీలో శ్రామికులుగా పనిచేసి మేము మామిడి చెట్లు పెట్టుకున్నాం సార్. మామిడి చెట్లతో పాటు పారం పండు ఒకటి పెట్టుకున్నాం సార్. మాది మిట్టు భూములు సార్. మాది నీళ్లు నిలువ లేకుండా ఉండడానికి పారం పండు పెట్టుకున్నాము. నీళ్లు వర్షం పడినా కూడా బోర్ నీళ్లు దాన్ని వదులుకొని కూడా మామిడి చెట్లు సాగు చేసుకోవాలని చెప్పేసి ఆ పారం పండు ద్వారా నేను ఎక్కువ ఉపాధి పొందుతా ఉన్నాను సార్. మామిడి చెట్లతో పాటు చామంతి పూలు నాటినాడు సార్. దాంతో పాటు నాకు ఒక ఖరీఫ్కి 30,000 దాకా లాభం వచ్చింది సార్. దాంతో మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను సార్.